ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి ఏలూరు ఎక్సైజ్ స్టాక్ డిపో షెడ్డుపై చెట్టు కూలిపోయింది. లోడింగ్ పాయింట్ దగ్గర షెడ్డుపై చెట్టు పడిపోవడంతో హమాలీలు యుద్ధ ప్రాతిపదికన చెట్లను తొలగిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. అకాల వర్షానికి ఈదురుగాలులకైతే అటు రైతులు ఇటు మొత్తం కూడా జనాలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏలూరు నగరంలో హోర్డింగ్స్ పడిపోయినాయి, అలాగే చెట్లు పడిపోయినాయి, పంటలు కూడా నేలవాలిన పరిస్థితి అయితే ఉంది. మనం ఇప్పుడు ఏలూరులోని ఐఎంఎల్ డిపో వద్దను ఇప్పుడు చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు, ఒక భారీ వృక్షం అయితే కూలి ఆ రేకుల షెడ్డుపై పూర్తిగా వాలిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆ రేకుల షెడ్ పూర్తిగా ధ్వంసమైపోయింది. దీనికి సంబంధించి మాట్లాడడానికి హమాలీ నేతలు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? నిన్న వర్షం కారణంగా ఏం ఇబ్బందులు పడుతున్నారు? చాలా అండి, అదేం వర్షం అండి, మెరుపులు, ఉరుములు, పెద్ద పెద్ద సౌండ్లు అండి. ఆ గాలికి, విపరీతమైన గాలికి గుండెల్లో దడపట్టుకుందండి. ఆ దడక ఆ గాలికి మొత్తం ఈ చెట్టు ఆ చెట్టు ఇరిగి ఈ రేకుల మీద పడినాయండి. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఆ ఇరిగిన కొమ్మకే అంతా కదా ఆ షెడ్ వల్ల మనుషులకి అనేది ఇబ్బంది కలగకుండా షెడ్ ఆపిందండి. ఆ షెడ్ వల్ల అక్కడ ఈ ఏటికి సరుకు అంటే తడిచిపోయింది. సరుకు అంత ఇబ్బంది ఏమి లేదు, మనుషులకు కూడా ఇబ్బంది కలగకుండా ఆపిందండి. ఇక్కడ ఒక స్టాకు పెట్టామండి. ఇక్కడ ఈ స్టాకు వల్ల కొమ్మ ఇరిగిపోతాలో ఆ స్టాకు మొత్తం అక్కడ ముగ్గురు నలుగురు అది ఎక్కడ పడిపోతారో పట్టుకుంటా ఉన్నామండి అక్కడ. కానీ ఆ ఇరిగిన కొమ్మ ఈ డిబ్బా గోడ ఆపిందండి. ఆ కొమ్మలు అన్నీ గోడ మీద ఆగుతుంలో ఆ ఇరిగిన కొమ్మ ఆగిందండి, లేకపోతే మా మనుషుల మీద పడినండి. అలాగే అంటే ఈ ప్రాణాపాయం తప్పింది అంటే ఈ వర్షం కారణంగా అటు కరెంటు స్తంభాలు కూలిపోవటం కానివ్వండి, చెట్లు కూలిపోవటం కానివ్వండి, యుద్ధ ప్రాతిపదికన ఈ చెట్లు తొలగిస్తున్నారు. ఆ ప్రభుత్వానికి కానీ ఈ రేకుల షెడ్ల గురించి ఏం చెప్తారు? రేకుల షెడ్లు ప్రభుత్వానికైనా ఇప్పుడు జరిగిన షెడ్లని అది బాగు చేసి ఉన్న సరికి ఇబ్బంది లేకుండా, అమ్మాయిలకి కానీ స్టాఫ్ కానీ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ ఆదుకుంటుందని విన్నవిస్తున్నామండి. అలాగే అంటే మొత్తం కూడా ఇక్కడ వందలాది మంది హమాలీ కార్మికులు పనిచేస్తూ ఉంటారు. అకాలంగా వచ్చిన తుఫాన్ కారణంగానే ఉండి ఈ గాలివానకు వచ్చిన తుఫాన్ కారణంగా అయితే ఈ రేకుల షెడ్పై పడింది. దీనికి సంబంధించి హమాలీ నేత ఉన్నారు. చెప్పండి, అసలు ఈ తుఫాన్ వల్ల, ఈ గాలి వర్షం వల్ల ఏం ఇబ్బందులు పడ్డారు? నిన్న చెట్టు మీద నిన్న తుఫాను కారణంగా చెట్టు ఇరిగిపోయి చెట్టు మీద పడిందండి. ఎవరికే ప్రమాదం జరగలేదు, సరికేం డ్యామేజ్ అవ్వలేదు. కొద్దిగా ఏంటంటే ఆ చెట్లు కోసి తీసేస్తున్నాం కార్మికులుగా. మాకేదో దేవుడి దయ వల్ల అంత బాగానే జరిగింది. ఏదో తుఫాను వచ్చింది కాబట్టి చెట్లు పడినాయి అంతే. ఇక్కడేం నష్టం జరగలేదు, ఏం జరగలేదు. షెడ్ వాళ్ళు వేస్తారు. షెడ్ వాళ్ళు మామూలుగా వీళ్ళు వేస్తారండి, మేనేజ్మెంట్ వాళ్ళు వేస్తారు. మీరు చెప్పండి, మీ ఇక్కడ ఏం జరిగిందో, అసలు ఎలా ఉంది ఇబ్బంది? ఒకేసారి ప్రళయం కింద వచ్చేసిందండి. గాలి వచ్చేసి 2 చెట్లు ఇరిగి పడ్డాయి. పడితే స్టాక్ ఉంది, స్టాక్ మీద పడలేదు, పక్కకు పడ్డాయి. పక్కకు పడిన తర్వాత మా వాళ్ళు వెళ్ళి కంట్రోల్ చేశారు, ఆ చెట్లు తీసి అవన్నీ చేశారు. కాకపోతే ఇప్పుడు ఇది ఉమ్మడి జిల్లా 276 షాపులు ఉండగా నుంచి ఇదే డిపోలో నడుస్తుంది మొత్తం వ్యవహారం అంతా అండి. అదండి. అలాగే అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మద్యం సరఫరా అయ్యే డిపోకి ఇక్కడ వందలాది లారీల్లో అయితే మద్యం వస్తూ ఉంటుంది. దానికోసం అయితే ఈ షెడ్లు అలాగే ఈ బిల్డింగ్లు మొత్తం స్ట్రక్చర్ ఉంది. నిన్న వచ్చిన అకాల వర్షం కారణంగా కానీ, గాలి దుమ్ముల కారణంగా ఎప్పటి నుంచో ఉన్న వృక్షాలు నేల కొరిగి ఇట్లు రేకుల షెడ్ల పైన అటు స్టాక్ పైన పడింది. అంటే ఆ సమయంలో మేము అప్రమత్తంగా ఉన్న కారణంగా ప్రాణ నష్టం జరగలేదు. ఈ స్టాక్ కూడా నష్టం జరగలేదని చెప్పి ఇక్కడ హమాలీ నేతలు చెప్పే పరిస్థితిలో ఉన్నాయి. ఆ ప్రభుత్వం దీనిపై స్పందించి ఈ రేకుల షెడ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ హమాలీలు కోరే పరిస్థితులు ఉన్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.